మళ్ళీ ఒకసారి సైట్లోకి వెళ్తే rbagrishow.comకి వెళ్తే విజిటర్. సో రైతుబడి అగ్రి షోకి వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం అండి. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మనం ఆన్లైన్లో టికెట్లో బుక్ చేసుకున్న తర్వాత సో ఫస్ట్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక స్టాల్ ఉంది చూడండి. ఫస్ట్ లెఫ్ట్ తీసుకున్న తర్వాత ఫస్ట్ రైట్లో ఉంటుంది. ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫస్ట్ రైట్లో ఉంది. సో ఇక్కడికి వచ్చేసి మనం ఇక్కడ ఏదైతే స్కానర్ మనకు వచ్చిందో ఆ స్కానర్ని ఇక్కడ వీళ్ళకి చూపిస్తే వాళ్ళు స్కాన్ చేసి మనకి ఇలాంటి ఎంట్రీ పాసెస్ ఇస్తారు. సో ఈ పాసెస్ తీసుకున్న తర్వాతనే లోపలికి అలౌ చేస్తారు. సో వచ్చిన తర్వాత ఫస్ట్ రైట్ తీసుకొని తీసుకోండి, సింపుల్. మేము వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాము. మేము యూట్యూబ్ ద్వారా చూసి తెలుసుకొని వచ్చినాము. ఇలా మీరు కనుక టికెట్ బుక్ చేసుకోవాలంటే కూడా ప్రాబ్లం లేదండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక డెస్క్ ఉంది. సో ఈ డెస్క్లో కూడా మనం అమౌంట్ పే చేసి స్కాన్ చేసుకొని ఎంట్రీ పాసెస్ తీసుకోవచ్చు. ఓకేనా? రైట్ సైడ్ లో ఉన్న కౌంటర్ దగ్గరికి వెళ్ళి పాసలు తీసుకోవాలి. దగ్గర తీసుకోవాలి. రైతులు ఇతరులందరూ కూడా లెఫ్ట్ సైడ్ లో తీసుకోవాలి. మేము వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాము. మేము యూట్యూబ్ ద్వారా చూసి తెలుసుకొని వచ్చినాము. 5 మంది వచ్చినాము. బాగుంది. ఇట్లాంటి రైతులకు ఇంకా ఎక్కువ కండక్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇక్కడ డ్రోన్స్ గురించి కానీ సీసీ కెమెరాలు రైతులకు యూజ్ అయ్యి చాలా ఉన్నాయి. సోలార్ ఫెన్సింగ్స్ ఇలా ఇట్లాంటి రైతులకు ఇంకా ఎక్కువ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. టోక్రీ మల్టీ క్రాప్ థ్రెషర్. ఇందులో మెయిన్గా మనకు వేరుశెనగ, మినుము, పెసర, కంది, వరి, మొక్కజొన్నలు వస్తాయి. ఈ సైడ్ ఫీడర్ అనమాట. మేము ఈ తొట్టి కింద దిగుతుంది, ఈ హైట్లో వస్తుంది. ఇక్కడ నుంచి ఫీడ్ చేస్తే అది లోపలికి తీసుకెళ్తుంది రెడీగా. మనకు ఈ జాలీలోంచి వెనక వైపు గింజలు వస్తాయి, పొట్టు అటువైపు వెళ్ళిపోతుంది. 4 టన్ అనమాట. మనకు గంటకు 4 టన్నుల పైన ఆడుతుంది. ఇది అప్ టు 4 టన్ కెపాసిటీ వస్తుంది. మీకు దీంతో పాటు ఇప్పుడు గ్రౌండ్ నట్ సెట్టింగ్ ఉంది. ఇవి కాకుండా ఎక్స్ట్రా జాలీలు ఇస్తాం అనమాట. కందికి, మినుములు, జొన్నకు ఏ దానికి అవసరం అవుతాయి అవన్నీ ఇస్తాము. ఓకే. దీని ప్రైస్ వస్తే ఇప్పుడు మనకు 4,40,000 నడుస్తుంది. రెడీ ఉంది సబ్సిడీ. మనకి ఆంధ్రాలో కూడా రెడీ ఉంది సబ్సిడీ. టెండర్స్ జరిగిపోయినాయి. ఒక 1 or 2 monthsలో స్టార్ట్ అవుతుంది. అందులో కూడా మనం అయిపోయింది. ఎంపానల్మెంట్, ప్రైస్ బిడ్డింగ్ అంతా అయిపోయింది. సబ్సిడీలు కూడా రెడీగా ఉన్నాం. సబ్సిడీలోనా ఇంకా దాన్ని డిసైడ్ చేయలేదు. మోస్ట్లీ ఒక 30-40% అని చెప్తున్నారు ప్రైజ్లో. అది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. దీనికి మా ప్రోడక్ట్కి సంబంధించినవి ఉన్నాయి. ఓన్లీ గ్రౌండ్ నట్ అని చెప్పారు. నెక్స్ట్ ఎక్స్ట్రా మిగతా వాటికి ఎక్స్ట్రా చార్జ్ చేస్తారా లేదంటే సెట్టింగ్స్ పెట్టుకుంటారు. అవి పెట్టుకున్నప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కిందకి వచ్చేస్తారు. మిషన్ మీ దగ్గర ఉన్నంత కాలము సర్వీస్ చేస్తారు. కాకపోతే దానికి మెకానిక్కి ఛార్జెస్ ఉంటాయి. అదొకటి మాత్రం బేర్ చేసుకోవాలి. మిగతా ఏం అవసరం లేదు. మిషన్ మీ దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి అన్ని సంవత్సరాలు మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద సర్వీస్ చేస్తాము. ట్రాక్టర్కి పెట్టుకోవడం, డైరెక్ట్ ట్రాక్టర్కి అటాచ్ చేసుకుని చేసుకోవడం. దానికి ఇది పీటీఓ ఆపరేట్ చేస్తుంది. ఒక సైడ్ మిషన్కి, ఒక సైడ్ ట్రాక్టర్కి అటాచ్ చేసుకుంటాం మనం. పవర్తో అంత కన్జ్యూమబుల్ కాదండి. ఎందుకంటే మీకు పవర్ కన్నా ట్రాక్టరే మూవబుల్. ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ళడానికి ఈజీ యాక్సెస్ ఉంటుంది అనమాట. పవర్ అన్ని చోట్ల మనకు దొరకదు కదా. అందుకు సోయాబీన్ అన్ని పంటలు వస్తాయి. దేనికి సంబంధించిన గ్రిల్ సెట్ అంతా మొత్తం ఫుల్గా ఇస్తారు. ఇదేంటంటే మీకు 4 టన్ పైన వస్తుంది. సైడ్ అనమాట మనకు ఆ సైడ్ టోక్రీన్ సేమ్. ఇది కూడా ఇక్కడ నుంచి మనం ఫీడ్ చేస్తే ఇక్కడ గింజలు వస్తాయి. వెనకాల వేస్టేజ్ అంతా వెనక్కి వెళ్ళిపోతుంది. ఇది మీకు పెద్ద మిషన్ అనమాట. మీకు ఇది 5,60,000 అవుతుంది. డైరెక్ట్ మనం ట్రాక్టర్ అటాచ్ చేసుకొని వెళ్ళిపోవడమే. ఇది కూడా సబ్సిడీలో అయిపోయింది, గవర్నమెంట్ తరఫున వస్తుంది. ఇది కూడా రెడీ. మాల్వా అండి, ఇది నెక్స్ట్ మిషన్.
ఇందులో ఏంటంటే మనకు మాల్వా హై కెపాసిటీ మల్టీ క్రాప్ థ్రెషర్, ఇందులో స్టోరేజ్ కూడా వస్తుంది మనకి 9 క్వింటాల వరకు మనకు పైన స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కడన్నా ఫీల్డ్ లేదనుకుంటే మనం ఆ ఫీల్డ్లోనే స్టోర్ చేసుకొని తర్వాత ఇంటికి మూవ్ తీసుకొని అక్కడికి వెళ్ళి వేసుకోవచ్చు. ఆ ఎలివేటర్ ద్వారా పైకి వెళ్ళి అక్కడ స్టోర్ అవుతుందండి. ఇది మొత్తం మీకు దీంట్లో వేరుశనగ తప్ప అన్ని క్రాప్స్ వస్తుంది. మొత్తం మినుము, పెసర, జొన్న, కంది, వరి, మొక్కజొన్న, రాగులు, సొద్దలు, ఉలవలు, సబ్జలు, సోయాబీను మొత్తం అన్ని పంటలు వస్తాయండి ఇందులో. ఇదేంటంటే బ్యాక్ నుంచి ఫీడ్ చేయాలి, మాన్యువల్, అన్ని మాన్యువల్ ఫీడింగేనండి, ఆటో ఫీడింగ్ కాదు. ఇక్కడండి ఇక్కడ నుంచి ఫీడ్ చేస్తుంది అది. ఇక్కడ మనం ఫీడ్ చేస్తే గ్రెయిన్స్ అక్కడ స్టోర్ అవుతాయి, వేస్టేజ్ అంతా ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. దానికి సంబంధించిన గ్రిల్ సెట్, జాలీస్ ఇవన్నీ ఇస్తారు. తర్వాత ఇవి గ్రిల్ సెట్స్ ఇవన్నీ ఇస్తారు మీకు విత్ టూల్ కిట్, సర్వీసు. మీకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సర్వీస్ ఉంటుంది మాది. మాకు ఆంధ్ర, తెలంగాణ అన్ని చోట్ల బ్రాంచెస్ ఉన్నాయి. తెలంగాణలో కూడా 4 బ్రాంచెస్ ఉన్నాయి. ఆంధ్రాలో దాదాపు 6 నుంచి 7 బ్రాంచెస్ ఉన్నాయి. ఇంకా ఓపెన్ చేయడానికి చూస్తున్నాము. మీకు ఎప్పుడైనా సర్వీస్ విత్ ఇన్ 1 డే మీరు కాల్ చేసి సర్వీస్ అని చెప్తే వస్తారు మీ దగ్గరికి సర్వీస్ చేయడానికి. సబ్సిడీ గురించి ఇది ప్రైస్ వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి మనకు 6,65,000 నడుస్తుందండి. సబ్సిడీలో ఎన్రోల్మెంట్ అయ్యింది. గవర్నమెంట్ ఎంతవరకు సబ్సిడీ ఇస్తుందో తెలీదు. మోస్ట్లీ 30 to 40% అని చెప్పారు. అలా వస్తే మీకు ఇది యూజ్ఫుల్గా ఉంటుంది. ఇది కూడా 4 టన్ కెపాసిటీ, అబోవ్ 4 టన్ కెపాసిటీ, గంటకు 4 టన్నుల పైన ఆడుతుంది మీకు. డిమాండ్ ఏర్పడింది అనమాట సీడ్ కోసం కానీ కమర్షియల్ కోసం కానీ. మన తెలంగాణలో కూడా చాలా సిద్దిపేట ఏరియాలంతా కొన్ని వేల ఎకరాల్లో మొక్కజొన్న పండిస్తున్నారు. దానికోసం ఇదేంటంటే డైరెక్ట్ మనం ట్రాక్టర్తో పొలంలో వెళ్తూ ఉంటే మొక్కజొన్నలు కోసేసి అక్కడ స్టోర్ చేస్తుంది. కాకపోతే పీల్ చేయదు, ఓన్లీ మొక్కజొన్నలు తీసుకెళ్ళి కట్ చేసి అక్కడ ఫీల్ చేస్తుంది. ఇది కండి ఒలవదు, అది ఇంకా సెట్టింగ్ అవుతూ ఉంది. మోస్ట్లీ 3 or 4 monthsలో అది కూడా సెట్టింగ్ అయిపోతుంది. ఇది మీకు డైరెక్ట్గా పొలంలోనే చేసుకోవచ్చు మనం. ఇది కండిలు అక్కడ స్టోర్ అవుతాయండి. తర్వాత మనం ఎలివేటర్ ద్వారా బయటికి తీసుకోవచ్చు. రన్ చేస్తున్నాము. ఇది ఆల్రెడీ అంతా నడిచిపోయింది. ఇప్పుడు ప్రకాశం జిల్లా కొమరోలు దగ్గర 2 మిషన్స్ నడుస్తున్నాయి. వెస్ట్ గోదావరిలో ఒక 2 మిషన్స్ ఇచ్చాము. అదంతా ఇంకా ఫీల్డ్లో ఉన్నాయి ప్రస్తుతానికి. ఇది వచ్చి 8,50,000 నడుస్తుందండి ప్రైజు. ఒకవేళ స్టాల్ బుకింగ్ ఇక్కడ ఎవరైనా స్టాల్ బుకింగ్ చేసుకుంటే విత్ 50,000 డిస్కౌంట్తో 8 lakhsకి బుకింగ్ తీసుకుంటాము. రెడీ టు లేదండి. ట్రాక్టర్ లేదండి, ట్రాక్టర్ కాకుండా ఓన్లీ ఫిట్టింగ్. ట్రాక్టర్ మనది ఉంటే మేము ఫిట్ చేసి ఇస్తాం. మీరు ఎక్కడికి తెచ్చుకుంటే అక్కడ ఫిట్ చేసి ఇస్తాం వర్క్షాప్లో. సార్ అదే సార్ ఉన్నా. ఓకే అండి. ఇది ట్రాక్టర్ కాకుండా అండి 8 lakhs వితౌట్ ట్రాక్టర్. ట్రాక్టర్ మీదే ఉండాలి. అబోవ్ 50 HP హార్స్ పవర్ ఉన్నది. 4-wheel అయినా పర్లేదు, 2-wheel అయినా పర్లేదు. ఇట్స్ నాట్ మ్యాండేటరీ. ఇది ఓన్లీ మా మిషన్ కాస్ట్ మాత్రమే 8 lakhs చెప్తున్నామండి. సార్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఇది ఫ్రంట్ లోడర్ 6-in-1 బకెట్తో వస్తుంది. 45 HP నుంచి మనకి చేసుకోవచ్చు దీన్ని అసెంబ్లీ. దీని తర్వాత ఇది ఏ ట్రాక్టర్ కన్నా ఇది మీకు ఫ్రంట్ లోడర్ 6-in-1 బకెట్ అంటాము. అప్పుడు మీకు 9.5 feet వరకు ఎత్తుతుంది. అప్పుడు 600 క్వింటాల్స్ వరకు ఎత్తుతుంది, 600 kgs ఎత్తుతుంది మీకు. దీనికి 6 months వారంటీ ఉంటుంది, ప్లస్ 500 hours వారంటీ ఉంటుందండి ఇది. దీని తర్వాత ఈ దాన్నేమో బ్యాకో అంటాము. దీన్ని జేసీబీ లాగా యూజ్ చేసుకోవచ్చండి. 40 HP నుంచి 90 HP వరకు వాడతారు దీన్ని. దీనికి మీకు ఏదన్నా పాదులు తీసుకోవడానికి, ఎరువు ఎత్తుకోవడానికి, ట్రంచ్ బకెట్లు వేసుకొని మీరు వాడడానికి అన్నిటికీ వాడవచ్చండి దీన్ని. ఇది 4,20,000 ఉంటుందండి. ఫ్రంట్ ఒకటే, బ్యాక్ ఒకటే. ఫ్రంట్ వచ్చి మీకు 3,10,000 ఉంటుందండి. ప్రస్తుతానికి ఇంకా సబ్సిడీలో ఆంధ్రాలో ఎంపానల్మెంట్ అయిందండి, ప్రాసెస్లో ఉంది. నెక్స్ట్ ఇయర్లో, ఫైనాన్షియల్ ఇయర్లో రిలీజ్ చేస్తారండి. మీకు సెట్ చేసి ఇస్తారండి మన వాళ్ళు. మీకు ఓన్ ట్రాక్టర్ ఉంటే మేము సెట్ చేసి ఇస్తామండి. దీనికి 4,10,000 పడుతుందండి. ముందరిది వేరే, ఇది వేరే. ఇది వెనకాలతో 4 ton పడుతుంది. మీకు దీనికి సపరేట్ పంప్ వస్తుంది, హైడ్రాలిక్ పంప్.